హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మన మిద్దె తోట ఎలా ఉందో చూడండి. హార్వెస్ట్ అయితే కాదు, ఇప్పుడైతే కొన్ని మొక్కలు చూపిద్దామని పైకి వచ్చినాయండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ సీజన్ కోసం వంకాయ మొక్కలు నాటుకున్నాను. నారు ఇప్పుడే హెల్దీగా గ్రోత్ అయితే వచ్చిందండి. చూడండి ఎంత హెల్దీగా ఉందో. మనం ఇచ్చే ఎరువులను బట్టే ఉంటది. చక్కగా మంచి ఎరువులు ఇచ్చామనుకోండి, సూపర్ గా మొక్కలు తయారైతాయి. హార్వెస్ట్ చేయాలి. తోటకూర తర్వాత ఆకుకూరలు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు చేయట్లేదండి. నేను తోట బాగానే ఉందండి. పూత కాత మొక్కలు సూపర్ గా ఉన్నాయి. కాకపోతే మంకీస్ బెడద ఎక్కువ అయిపోయింది, అస్సలు ఉంచట్లేదండి. అసలు ఎంత బాధ అవుతుందో చెప్పరాదు. ఇవన్నీ ఉన్నాయి, అయినా డిసప్పాయింట్ కాకుండా నేను మొక్కలు పెంచుతూనే ఉన్నానండి. ఒక్క కాయ కూడా చేతికి రానిస్తలేవు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ మధ్య బెడ ఎక్కువ అయిపోయిందండి మంకీస్ది. ఇదైతే ఆల్ స్పైస్ మొక్క ఎంత మంచిగా వచ్చింది. ఒక్క ఆకు కర్రీలో వేసుకుంటే ఇంకా ఈ ఘాటు అనేది ఫుల్గా అన్ని మసాలాలు వేసినంత సూపర్ గా ఉంటదండి. కాకపోతే నేను ఒక్కటి గమనించానండి, బీపీ పేషెంట్స్ కి మాత్రం ఇది తిన్న వెంటనే కొంచెం తల తిప్పినట్టు అవుతుంది. అది మాత్రం గమనించుకోవాలి. ఇదైతే ఆల్ స్పైసెస్ కలిపిన ఫ్లేవర్ లో ఉంటది ఆకు. పంపరపన్స్ అండి, సూపర్ గా వచ్చింది ఈసారి. కాయలు ఎంత బాగున్నాయి చూడండి. ఇక చూడండి, ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది. ఇది ఇగో కలర్ స్టార్ట్ అయినాయి. కొంచెం ఇంకొక 1 month పడుతుంది వచ్చండి హార్వెస్ట్ చేయాలంటే. సూపర్ ఉన్నాయి కాయలు అయితే చూడండి. ఇదైతే పెద్ద డ్రమ్ లో పెట్టానండి. పుదీనా చూసారా ఎంత హెల్దీ ఉందో. సూపర్ గా వస్తుంది పుదీనా కూడా. ఇక్కడ చూడండి, ఇక సపోటా గుత్తులే, ఇక చెట్టు నిండా ఉన్నాయి ఈసారి కాయలు. చూడండి ఇంకా పూత ఎలా వస్తుందో. ఎరువులు మంచి ఇచ్చామనుకోండి సూపర్ కాత వస్తుంది. ఈ కాయలు అయిపోకముందే మళ్ళీ పూత స్టార్ట్ అయింది చూడండి. ఇది ఇక్కడ ఒకటి పెద్ద కనబడుతుంది, పండిందా అని డౌట్. లేదండి. నిమ్మ మొక్క కూడా సూపర్గా ఉంది, కాయలు బాగా కాస్తుందండి. అసలు నాకు ఇంట్లోకి సరిపోను కాయలు ఉంటున్నాయి, సంవత్సరం పొడుగున కాత కాస్తూనే ఉంటది. ఇదైతే బాలాజీ నిమ్మ. చిట్టి చెమ్మంతి చూసిందా ఎంత సూపర్గా ఉందో. ఇక గ్రీన్ చెమ్మంతి అండి, బ్లూ బెల్స్. కానీ ఇది మిద్దె తోటలోకి వచ్చిందంటే అసలు తోట నిండా స్ప్రెడ్ అవుతుంది, అదొక ఇబ్బంది ఉంది. ఇక క్రీమ్ కలర్ రోజ్ అండి. రోజ్ ఎంత బాగుంది చూడండి. ఇది నా ఫేవరెట్ అండి, ఆల్ టైమ్ ఫేవరెట్. భలే అనిపిస్తుంది మొక్క మీద ఉంటే, భలే ఉంటది. కరెక్ట్ మనం ఎరువులు ఇచ్చి ప్రూనింగ్ చేస్తే అసలు ఫ్లవర్ వాజ్ లాగానే ఉంటదండి. దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత వంకాయ నారు పోసి పెట్టినండి. ఇది నేను ఇంట్లోనే విత్తనాలు వేసి వచ్చిన మొలకలు నాటు పెట్టాను. కొన్ని విత్తనాలు వేసినా కానీ ఒక 3 మొక్కలు వచ్చినాయండి. ఇక్కడ చూడండి, 1 3 4 ఉన్నాయి ఇందులో, అంతే. నారు పోసి నాటుకున్నా. ఇట్లా ప్లేస్ ఉన్న దాంట్లో ఎన్నో ఒక దాంట్లో కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, మనము స్పెషల్ గా వేయకపోయినా కూడా కొత్తిమీర మనకు కావాల్సినంత వస్తూనే ఉంటుందండి. అంటే ప్రత్యేకంగా ఒక కుండి పెట్టకుండా ఇలా వేసుకోవచ్చు. పుదీనా చూడండి, ఇందులో టమాటా ముక్క ఉంది, అంటే రాములకాయల్ది, చెర్రీ టమాటో. పక్కన పుదీనా పెట్టాను. ఇదైతే లోకల్ గా
నార్మల్ గా మార్కెట్ లో దొరికే పుదీనా. ఇంకొక వెరైటీ చూపిస్తాను నేను మీకు. ఇది చూడండి, కొండ పుదీనా భలే వస్తుంది. కొంచెం ఆకు పొడుగ్గా ఉంటది. మనకు మార్కెట్ లో దొరికేది షార్ప్ ఉండకుండా ఆకులు రౌండ్గా ఉంటాయండి. ఇదైతే కొంచెం షార్ప్ ఉంటది. ఇదేమో రౌండ్ రౌండ్ ఆకులు ఉంటాయి. ఇంకొక పుదీనా ఉంది. ఇంకా ఇదైతే సూపర్ మార్కెట్లలో దొరుకుతూ ఉంటదండి. ఇదైతే కాడ బ్రౌనిష్ వైలెట్, డార్క్ వైలెట్ కలర్ లో ఉంటది. ఫ్లేవర్ అయితే చాలా ఎక్కువ ఉంటదండి. చూసారు కదండి ఈ చిన్న మిద్దె తోటని. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.